భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉలగహిత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు చక్కటి స్టోరీతో సిద్ధంగా ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ నమః. శివాయ నమః. రైట్. ఏం చెప్పుకుందాం? చిన్న కథ చెప్పుకొని ఒక ఊరు, ఆ ఊర్లో వర్షాలు అవి లేక కరువు బాగా ఎక్కువగా ఉంది. తినడానికి తిండి గింజలు లేవు, పంటలు పండే స్థితి లేదు, మొక్కలు వేస్తే నీళ్లు తడపడానికి లేవు, అసలు ఏ విధంగా పక్షులు కూడా గింజలు తినడానికి లేవు. అది కరాళ నృత్యం చేసేస్తుంది కరువు. చేస్తుంటే అంత భయంకరమైన కరువులో పిట్టలు, పక్షులు, ఇవి మన జంతువులు, మనుషులు కూడా ఆహారం లేక చనిపోతున్నారు. ఒక పక్షికి 2 పక్షి పిల్లలు ఉంటాయి. పక్షి పిల్లలుంటే తను చూస్తుంది, తన కంటి ముందే 2 పిల్లలు, 2 పిల్లలు చనిపోతారు. ఏమిటి కరువు, దీనికి అంతం లేదా అని చెప్పి ఆ పక్షి బాధపడుతూ ఎక్కడా తిండి గింజలు ఉండవా, ఎక్కడా తినడానికి లేదా అని చెప్పి అనుకుంటే అలా ఆలోచిస్తుండగా రాత్రి అయిపోయింది. రాత్రి అయిన తర్వాత ఆ ఊర్లో జమీందారు ఉన్నాడు. జమీందారుకి అసలు 10 ఊర్లు కాదు, చుట్టుపక్కల 100 గ్రామాలకు పెట్టేంత సత్తా తనకి ఉంది, అంత సొమ్ము ఉంది, అన్ని తిండి గింజలు తన దగ్గర కూడా ఉన్నాయి ఇంట్లో. అయితే ఎవరికి ఎంగిలి చేత్తో కాకిని తోలే సంఘటన, భిక్షం పెట్టే సంఘటన ఎప్పుడూ లేదు. అంత పిసినారాడు, అంత గొప్ప జమీందారు. సరే, అందరూ పడుకున్న తర్వాత తను వండుకొని తినేవాడు. సరే, ఈ పక్షి రాత్రి అయింది కదా, చూస్తే అందరూ పడుకున్నారు, వంట మొదలెట్టాడు. భార్యతో చెప్పి వంట మొదలు పెట్టించాడు జమీందారు, కోటీశ్వరుడు. పొగగొట్టంలోంచి పొగ వస్తుంది. ఈ పక్షి చూసింది, ఇక్కడ ఏదో పొగ వస్తోంది, ఎవరో వంట చేస్తున్నారు. కిటికీలోంచి తొంగి చూస్తుంది. తొంగి చూస్తే ఆ ఇంట్లో అబ్బో 100 వేల కొద్ది బస్తాలు ఈ ధాన్యాలన్నీ రకరకాలు ఉన్నాయి. ఆహా, ఇంత తిండి ఉంది, ఇక్కడేమో బయట కరువు ఉంది, మనుషులు చచ్చిపోతున్నారు, జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, ఏమిటి దుర్మార్గం, ఇక్కడ ఇతని ఇంట్లోనే ఇన్ని ఉన్నాయి, ఒక్కడింట్లోనే ఇన్ని ఉన్నాయి, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి అక్కడ తను వంట వండుతూ ఉంటే ఆ అమ్మాయికి, అంటే భార్యకి వినిపించేటట్టు చెప్తూ ఉంటుంది పక్షి వెనక నుంచి, ఇంతమంది చనిపోతూ ఉంటే మీ ఇద్దరు తినాలన్న ఆలోచన దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ ఉండదు అని చెప్పేసి, అంటే ఏమిటి మాటలు ఎక్కడి నుంచో వినిపిస్తున్నాయని చెప్పేసి గబగబా వెళ్ళి భర్తకి చెప్తుంది. భర్తకి చెప్తే ఏవో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరో ఇలా అంటున్నారు, మనం చేస్తున్న తప్పు అని అంటే, ఎవరా మాటలు, ఎక్కడ ఏంటని చెప్పేసి వస్తే అప్పుడు మాటలు వినిపిస్తాయి. మాటలు వినిపిస్తే ఎటు అని చూస్తే అక్కడ ఒక పక్షి ఉంటుంది. ఎవరు నువ్వు అంటే, నేనెవరేంటి, ఇంతమంది చనిపోతున్నారు, మీకు సిగ్గు అనిపించట్లేదా, మీ ఇద్దరు కూర్చొని ఆహారం తినాలా, ఇది తినకపోతే ఏం మూట కట్టుకుపోతారు, ఏం పైకి తీసుకెళ్తారు, ఇంత చిన్న జీవితంలో ఇదంతా అవసరమా, ఎన్ని రోజులు ఇంకా బతుకుతావు, ఇదంతా దేనికోసం, ఇంతమంది ఆకలి చావలు చనిపోతున్నారు, ఎక్కడ బాధ అనిపించలేదా అని చెప్పేసి అంటే, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వేం త్యాగం చేస్తావు, నీకు తిండి లేక కబుర్లు చెప్తున్నావు, తిండుంటే నువ్వు ఈ కబుర్లు చెప్పవు, నువ్వేమైనా దదీచిలాగా ఏమైనా నువ్వు త్యాగం చేయగలవా, శిబి చక్రవర్తిలాగా దదీచిలాగా నువ్వేమైనా చేయగలవా, వాళ్ళు పని చేశారంటే అర్థం ఉంది, నువ్వు కబుర్లు చెప్తున్నావు అంటే, మీ ఇద్దరూ మాట మీద నిలబడండి మహానుభావ, అక్కడ చిత్తి కాలుతోంది, మంట మండుతోంది, నా ఒక్క ప్రాణం నేను తీసుకోవడానికి నాకు కష్టం కాదు, మీరు మాట మీద నిలబడి ఊరిని కాపాడండి, నేను ఆవుతి అయిపోతున్నాను దదీచిలాగా అని చెప్పి ఆ మంటల్లో ఆ పక్షి పడిపోతుంది. కళ్ళ ముందే కాలి మన కాడుతూ అలా కళ్ళ ముందు అలా చనిపోతుంది. ఆ ఇద్దరు దంపతులు చూసి, అయ్యో ఒక్క పక్షికున్న జ్ఞానం మనకు లేకుండా పోయిందే, ఇప్పుడు వాళ్ళందరికీ తెలిస్తే ఎలాగన్నా చంపి తినేస్తారు మనల్ని, వాళ్ళకి ఎలాగా తిండి లేదు, ఈ పక్షి ఇవాళ కాకపోతే రేపైనా తిండి లేక చచ్చిపోతుంది, అయినా కూడా ఎక్కడా ఆలోచించకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా చచ్చిపోతూ ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ సంపదనంతా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడెక్కడైతే కరువులో ఉందో అందరికీ పెట్టి వర్షాలు వచ్చే వరకు కూడా అందరికీ ఏ కరువు లేకుండా ఆదుకున్నారు. సో ఊరు బాగుంటే మనం బాగుంటాం, అందులో మనం ఉండాలని కోరుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. బాగుంది స్టోరీ అయినా కానీ చక్కటి కనువిప్పు. చాలా మంది ఉంటారు పిసినారి వాళ్ళు ఏం పెట్టకుండా. రైట్ గురుగారు, బాగుంది. కాల్స్ చూద్దాం. హలో మేడం, చెప్పండి మీ పేరు? మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు ఓం నమ శివాయ. ఏమిటమ్మా సంగతి?
సార్ మా ఆయన సార్ ఆ డిస్టెన్స్ సరిగ్గా లేదు సార్ మాకు గుర్తులేదు రాలేదు. ఓహో, పుట్టినరోజు గుర్తులేదు, రాయలేదు. ఏం చేస్తారమ్మా ఆయన? సార్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్. చెప్పమ్మా. 12వ తారీఖు 10వ నెల 1987 సార్. తెల్లవారుజామున 1987. 87 సార్. 12వ తారీఖు 10వ నెల సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 ఆడపిల్లలే సార్ నాకు. సోమవారం ఆయన పుట్టినట్టు తెలుసా అమ్మా? సోమవారం అని చెప్పారు సార్. ఏం చేస్తున్నారు ఆయన? పెయింటింగ్ పని చేస్తారు స్వామి. పెయింటింగా? టైలరింగ్ అమ్మా? పెయింటింగ్. పెయింటింగ్ సార్. బాగుందా అమ్మా? ఏం లేదు సార్, మామూలు స్కూల్కే పోతున్నాడు సార్. సక్సెస్ అనేది లేదు సార్. మా ఆయన తోటి వాళ్ళంతా బిల్డింగ్ లోని చేసుకుంటున్నారు కానీ కాంట్రాక్టులు చేస్తున్నారు. మీ ఆయన తోటి వాళ్ళందరూ కాంట్రాక్టులు చేస్తున్నారు, పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తున్నారు. ఈయన మాత్రం కూలికి వెళ్తున్నాడు. అంతేనా? అంతేనా? నువ్వు చెప్పేది సక్సెస్ లేదని. ముందు మీ ఆయనకి మీ ఆయన దగ్గర బండి ఉందమ్మా? ఏదైనా 2 వీలరు? 2 వీలర్ బండి ఉందా మీ ఆయనకి? ఉంది కదా. అందరిలాగే తను కూడా ఏమని చెప్తావంటే, తను ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో రోజుకు 1 గంట, సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ రోజుకు 1 గంట ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్కులు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ఆ వర్కులు జరుగుతున్న దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకొని, అక్కడ సూపర్వైజరో ఎవరో ఉంటారు వాళ్ళకి తన గురించి చెప్పుకొని, వర్కులు ఉన్నప్పుడు తనకి చెప్పమని రిక్వెస్ట్ చేసో వాళ్ళకి ఏదో తొనమోపనో ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా అయితే తనకి రోజు 1 గంట టైం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఏరియా తిరిగి కనీసం రోజుకు 10 మందినన్నా కలవమను. అక్కడిక్కడ పనులు వస్తాయి. తిను ఒక్కడే డైరెక్ట్గా వెళ్లకుండా కొంతమంది వర్కర్లతో చేయించవచ్చు. మేస్త్రి క్యూర్ వస్తుంది, లేదా కాంట్రాక్ట్లు వస్తాయి. ఇంత వర్క్ కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. ఏవి అక్కడే ఉంటే ఎలాగొస్తాయమ్మా? ఏదో ఒకటి చేయాలి కదా. అలా ప్రయత్నం చేయమను. ఖచ్చితంగా చిన్న చిన్న పెయింటింగ్ కాంట్రాక్ట్లు వస్తాయి. తను అలా మేస్త్రి కూలీలు వస్తాయి. తను మేస్త్రిగా మారి ఒక కాంట్రాక్టర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఎంతకాలం ఈ కూలికి రోజు అదే మీకు మారకపోతే ఎలాగా? ఒక రుద్రాక్ష చెప్తాను, ఒక 7 ముఖాల రుద్రాక్ష. ఇది సప్తముఖి, లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించి వెయ్యమ్మ, శరీరానికి తాకే విధంగా. ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో. చెప్పండి, మీ పేరు? మాధవి గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమిటమ్మా? ఓం నమ శివాయ. చెప్పండి. ఏమిటమ్మా? నేను టైలరింగ్ చేస్తా గురుగారు. ఎలా ఉంది? గురుగారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నేను ఇక్కడ వేములవాడ నుంచి గురుగారు. వేములవాడ నుంచి మాట్లాడుతున్నావు? రాజన్న సన్నిధిలో నుంచి. చెప్పమ్మా. టైలరింగ్ ఏం టైలరింగ్ చేస్తావు నువ్వు? లేడీస్ టైలరింగా, లేకపోతే కామన్ గా అన్ని చేస్తావా, లేకపోతే లేడీస్ కి సంబంధించినవి కుడతావా? ఏం చేస్తావు? లేడీస్ టైలరింగ్ గురుగారు. వెరీ గుడ్. ఒకసారి నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 23/2/1990. అమ్మా, శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు గురుగారు. This call is now being recorded. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. నువ్వు వేసుకోవడానికి ఒక నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపం. ఓ చిన్న సలహా చెప్తానమ్మా. ఈ చక్కగా లేడీస్ టైలరింగే చేస్తున్నానంటున్నావు కదా, బ్లౌజెస్ అవి ఫాల్స్ అవన్నీ కుడతావు అనుకుంటాను. దాంతోపాటు కొంచెం అంటే ఇప్పుడు వేములవాడ లాంటి ఊరు ఇప్పుడిప్పుడే పెద్దదవుతోంది. చుట్టుపక్కల కనెక్టివిటీ కూడా పెరిగింది. హైదరాబాద్కే కాదు, అక్కడ వాళ్ళకి కూడా ఫ్యాషన్ అవసరము. అంటే మగ్గం లాంటిది పెట్టుకొని ఒక బోటిక్ లాంటిది కేవలం అదే కుట్టడం కాకుండా దాన్ని కొంచెం మోడరేట్ చేస్తూ బోటిక్ లాంటిది చిన్నది పెట్టి నువ్వు కుట్టినవి అక్కడ డిస్ప్లే చేస్తూ ఈ బ్లౌజెస్ అవి కుడతామని డిజైనర్ నువ్వే అని 4 రోజులు కొంచెం కష్టపడితే డిజైనర్ పెద్ద కష్టం కాదు. నువ్వే సెల్ఫ్ డిజైన్స్ చేసుకోవచ్చు చిన్నగా. సో ఆ చుట్టుపక్కల గ్రామాలకి పరిచయం చేయి. ఓ మగ్గం నువ్వే ఏర్పాటు చేసుకో. అది పెద్ద కష్టం కాదు.
చిన్నగా చుట్టుపక్కల చేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు హైదరాబాద్ రావాల్సిన పని ఉండదు. చూడమ్మా అలా చేయి, ఈ 9 ముఖాలు రుద్రాక్ష ఒకటి వేసుకోవడానికి ట్రై చేయి, అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒకటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఈరోజు సోమవారం రుద్రాక్ష గురుగారు. ఇది అంటే ఇంతకు ముందు మనం ఈ షోడాశినిముఖి 16 ముఖాలు చూపించాం, కానీ ఇది దాంట్లో ఇంకొంచెం డిఫరెంట్ గా పెద్దగా ఉండేటువంటి ఈ షోడాశినిముఖి రుద్రాక్ష. ఇది 16 ముఖాలు కలిగి, అంటే షోడాశిని శక్తి 16 శక్తులు కలిగిన అమ్మవారు విగ్రహం కూడా పైన బంగారం ఉంది. మొత్తం ఇది బంగారం లాకెట్లో చేసి ఉంది. ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది దోషాలకి, గ్రహ దోషాలకి అపమృత్యు నివారణగా దుర్గామాత. ఓ మంచి రుద్రాక్ష, అరుదైన రుద్రాక్షలో ఇది ఒకటి. ఇది గనక ధరించగలిగితే శత్రుభయాలు అవి ఉండవు, ఒక రక్షణ కవచంగా ఉంటుంది. సో ఇది ధరించేదే లభించేది, అరుదైనదే కానీ వేసుకోవచ్చు. స్త్రీ పురుషులు లేడీస్ ఎక్కువగా జనరల్ గా వేసుకుంటారు అమ్మవారిది. అలానే జెంట్స్ వేసుకోవడానికి కాదని కాదు, ఎవరైనా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారిని కొలిచేటువంటి వాళ్ళు, అమ్మగారు వ్రతాలు పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు, దీక్షలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా వేసుకుంటే అది బాగానే ఉంటుంది. దోషాలు కలిగిన వాళ్ళు, గ్రహ దోషాలు అవి ఉండేటువంటి వాళ్ళు, ఇవన్నిటికీ అది చాలా అద్భుతమైన రుద్రాక్షగా చెప్పుకోవచ్చు. ఓ మంచి రుద్రాక్ష చూసిన వాళ్ళందరూ ధన్యులు. మరొకరు చూద్దాం. హలో నమస్కారం మేడం. నమస్కారం అండి. మీ పేరమ్మా? పేరు లక్ష్మి గారు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురూజీ. ఏమిటమ్మా? మా పాప భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి. 5/11/2000. 2000 సంవత్సరం. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా, సండే. తెలుసు గురూజీ. ఎంతమంది పిల్లలమ్మా? 2, పాప బాబు. అలాగే ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది కుంభరాశి. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం శరీరానికి తాకే విధంగా ఈ ఒక్క రుద్రాక్ష వేయగలిగితే వాళ్ళ ప్రయత్నము, మీ ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము చాలా బాగుంటుంది. ఇది వచ్చిన తర్వాత ఏ సంపద ఏ మేరకు మనకి ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ, ఆధ్యాత్మిక సంపద మన దగ్గరికి వచ్చిన తర్వాత వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. శుభం. ఓకే, మరొకరు చూద్దాం. హలో చెప్పండి, మీ పేరమ్మా? దివ్యవాణి గారు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? రాత్రి 2:06:88. 88. ఎవరిదమ్మా ఇది? మా పాపది సునీత. 13:06:02. అవునమ్మా, సోమవారం నాడు రాత్రి, తెల్లవారితే మంగళవారం. ఇది మంగళవారమే తీసుకోవాలి, ట్యూస్డే. మంగళవారం కిందే రాసుకోవాలి. 14వ తారీఖు రాసుకోవాలమ్మా. పాప ఏం చేస్తుందమ్మా? ఎంతమంది పిల్లలు? పాపకి ఒక బాబు అండి. ఇప్పుడేమో కాపురానికి నేను వెళ్ళను, ఇంట్లోనే నీ దగ్గరే ఉంటానని పేచి పెడుతుంది. తను చేసుకున్నది లవ్ మ్యారేజ్. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా? ఇది ఏలూరు. ఒకసారి అంటే ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కలిసి ఉంటాను అని తల్లిదండ్రులు కూడా వదిలేసి లక్ష్య చేయి. లవ్ మ్యారేజ్ అంటే అంతే కదా, మీరు ఎవరితో సంబంధం లేదు, నాకు ఇష్టమైన వ్యక్తిని నేను చేసుకుని అతనితోనే ఉంటానని చెప్పి మరి వెళ్ళిన అమ్మాయి, అబ్బాయి పుట్టిన తర్వాత కూడా, సంతానం కలిగిన తర్వాత కూడా నేను అక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఉండను, నేను వచ్చేస్తాను అంటే ఖచ్చితంగా కారణం అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సింపుల్గా అయితే తీసుకోవద్దు. అందరినీ కాదని వెళ్ళిపోయిన అమ్మాయి, తనతో జీవితాంతం ఉంటానన్న అమ్మాయి నేను అక్కడ ఉండలేను అని చెప్పి పిల్లాడు పుట్టిన తర్వాత కూడా అంటుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దిస్. ఖచ్చితంగా కారణం తెలుసుకోండి. ఒకవేళ కారణాలు ఏమైనా సింపుల్గా ఉంటే పెద్దవాళ్ళుగా సరిచేయడానికి ట్రై చేయండి. అవి జటిలంగా ఉంటే జాగ్రత్త పడండి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష
ఈ 11 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ 11 ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అమ్మవారి స్వరూపం 9 ముఖాలు వేసినా ఓ రక్షణ కవచంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి ఓకే రాజమహేంద్రవరం చాలా రోజులకి రాజమండ్రి వెళ్తున్నాను. మధ్యాహ్నం వరకే నేను అక్కడ 1 గంట వరకే నేను ఉంటాను అక్కడ. సో 2 hours మాత్రమే. ఈ 2 గంటలు నాకు చాలా ఒత్తిడి ఉంటుంది. మీరు 2-3 పేర్లు మాత్రం నమోదు చేయించకండి. రోజు చెప్తున్నాను, వేరు సెల్ ఫోన్లోంచి వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ నుంచి అలా చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. అక్కడ 2 గంటల్లో చాలా మంది వస్తారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి, ఊరి నుంచి. వాళ్ళని నేను అందరినీ అటెండ్ అవ్వాలి. అక్కడ దాకా వచ్చి వాళ్ళు రిటర్న్ అయిపోతే బాగోదు. సో నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. నేను ఒక 48 సెకండ్లో నేను జాతకాన్ని చూడగలను. 1 నిమిషం టైం ఇస్తే చాలా బాగా నేను ఎనలైజ్ చేయగలను నమ్మకం నాకుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయను. మీరు ఎక్కువ పేర్లు రాస్తే నాకు ఇబ్బంది అవుతుంది. అలా చేయకండి. ఖచ్చితంగా అర్థం చేసుకోండి. రోజు చెబితే అన్న ఎక్కడైనా మార్పు వస్తుందని రోజు చెప్తాను. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత నిజంగా మాకు అవసరం ఉందండి, మీరు అంత ఇదిగా చెప్తున్నారు కదా, అందుకనే 2వ పేరు రాయించలేదు అని నిజాయితీగా చెప్తున్నారు. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా రిక్వెస్ట్ చేసి, అది అర్థం చేసుకుంటున్నారు. తీసుకొని నిజంగా మాకు అవసరం ఉన్నా, 2వది అవసరం ఉన్నా మీరు అంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి 2వది అరగట్లేదు అంటే నేనేం చెప్తానండి, అప్పుడు వాళ్ళకి చెప్పండి, ఎక్కడైనా అవకాశం ఉంటే అడ్జస్ట్ చేస్తారు. పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. లేదు ఇంకోటి ఎక్కడ కన్సిడర్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను. ఎక్కడో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో ఎండాకాలం అక్కడి నుంచి వస్తారు. అక్కడి మళ్ళీ 100-150 కిలోమీటర్లు మళ్ళీ నేను వచ్చినప్పుడు రావడానికి కానీ వచ్చి వెళ్ళడానికి కానీ ఎండలో, లేకపోతే హైదరాబాద్ వరకు వచ్చి వెళ్ళడం కానీ ప్రాబ్లమే. అలాంటిది ఏదన్నా చెప్తే కన్సిడర్ చేస్తారు. ఎక్కడో దగ్గర టైం అడ్జస్ట్ చేస్తారు. నేనన్నా ఇమీడియట్గా అక్కడికక్కడ చూసేయడం ఏదో చేస్తాను. సో అర్థం చేసుకొని సహకరించండి. అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి ఆ గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితము. హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి నేను అక్కడ ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడన్నా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళ్తే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను అక్కడ రూమ్లో మీరు కూర్చొని ఉంటారు, నా రూమ్లో నేను కూర్చొని ఉంటాను. ఎదురుబెదురుగా మనం కూర్చొని మాట్లాడుకునే విధంగా వాళ్ళు అరేంజ్ చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు నన్ను రాజమండ్రిలో కలవాలనుకున్నా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా, మీ పేరు? నేను ఉమా పార్వతి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు. ఉమా పార్వతి గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. ప్రతి సోమవారం ప్రోగ్రామ్ చూస్తాను సార్. చాలా చాలా ధన్యవాదాలు. కాల్ కలిసినందుకు చాలా ధన్యవాదాలు. సోమవారము ఇవాళ దశమి కూడా. మా మనవడికి రుద్రాక్ష చేయాలని ఆశ అండి బాబుకి. మా మనవడు 2021లో పుట్టాడండి. 19/4/2021. వాళ్ళకి ఏమి జాతక పరిశీలన అవసరం లేదమ్మా. 38 నిమిషాలకు పుట్టాడు సార్. ఒక్క 3 ముఖాలమ్మ అగ్నిస్వరూపము, 3 రాళ్లు పేర్చినట్టుగా ఉంటుంది. ఇది బాలరిష్ట నివారణ కోసం, హెల్త్ కోసం ఇది వేయండి. లేకపోతే అష్టముఖి ఒక చిన్న రుద్రాక్ష సైజులో చిన్నగా ఉన్నది, అది కూడా వేయచ్చు, చదువుల కోసం, ఆరోగ్యం కోసం. అంతే. వాళ్ళకి ఇంతకంటే జాతక పరిశీలన ఏం అవసరం లేదమ్మా. సో అది వేసి చూడండి. మీ ఆశీర్వచనము, దైవానుగ్రహం తోడైతే ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. రాబోయే ఉగాది అండ్
రాముల వారి కళ్యాణం వస్తుంది కాబట్టి క్వశ్చన్ అడుగుతాను గురుగారు. అంటే సీతా స్వయంవరానికి అందరూ ఆహ్వానితులే అని ఆ రాజ్యం అప్పుడు పిలుపునిచ్చింది. స్వయంవరానికి వస్తారు, రాముడు విల్లు విరిచాడు, అవన్నీ మనకు తెలిసింది. అయితే రావణాసురుడు కూడా వచ్చి విల్లు విరుస్తాడు కదా, అసలు రావణాసుడు రాక్షసుడు కదా, ఎందుకు వచ్చాడు అసలు? అంటే అప్పుడు ఆయన ఏమైనా స్కెచ్ చేశాడా ఆయన తీసుకుపోవడం? ఇక్కడ చిన్న సవరణ, అందరూ ఆహ్వానితులే అన్నది కాదు. అందరికి అర్హతలు ఉండవు, అందరికి అర్హతలు ఉండవు. జనక మహారాజు ఎవరిని ఆహ్వానించాడు అంటే రాజ్యము కలిగిన వాడిని మాత్రమే, క్షత్రియుల్ని మాత్రమే, రాజుల్ని మాత్రమే. అంతేగాని ఎవడు పడితే వాడొచ్చి నేను సీతను పెళ్లి చేసి అలా కుదరదు. ఈ మాట స్పష్టంగా భారతంలో మనకి చెప్పిస్తాడు. కర్ణుడు నువ్వు అర్హుడివి కావు, నువ్వు దేనికి అర్హుడివి కావన్నప్పుడు అప్పుడు ఎవరు అది యుద్ధం చేసే సన్నివేశంలో దుర్యోధనుడితో అర్జునుడితో యుద్ధం చేసే సన్నివేశంలో అర్జునుడిని నేను ఎదుర్కొంటానని కర్ణుడు వస్తాడు. కర్ణుడు వస్తే అప్పుడు నువ్వు పనికిరావు అంటాడు. దేనికి పనికిరావు అంటే ఒక రాజుతో యుద్ధం చేయడానికి నువ్వెవడు రావడానికి, అతను రాజు, నీకేముంది, సామాన్యుడు వచ్చి నేను రాజుతో యుద్ధం చేస్తానంటే కుదరదు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ఓహో రాచరికమా అర్హతలు నిర్ణయించినది, అయినా ఇతన్ని ఇప్పుడే అంగరాజ్యానికి పట్టాభశక్తిని కావిస్తా అంటాడు కర్ణుణ్ణి అని. అప్పటికప్పుడు పట్టాభశక్తిని చేస్తాడు. సో రాచరికమే అర్హతలు నిర్ణయిస్తుంది. సో రాజులైన ఇప్పుడు రాజ్యం ఉన్న వాళ్ళందరూ క్షత్రియులే, క్షత్రియులు ప్రతి వాడికి అర్హత. సో క్షాత్రం ఉన్నవాడు క్షత్రియుడు, క్షాత్ర అర్హత ఉండాలి. రాజుల్ని మాత్రమే పిలిచాడు, అలా అందరినీ పిలవలేదు. అందులో ఆ క్వాలిటీస్ రావణుడికి కూడా ఉన్నాయి. అక్కడ సరే రాముడు ఎత్తేడు లేదా తర్వాత సంగతి అది అయిపోతే, రాముడి విషయానికి వచ్చేటప్పటికి 8 చక్రాలతో ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి మంజూష అంటారు దాన్ని. ఆ మంజూష అంటే అది పెట్టిన దాన్ని, ధనుష్యుని పెట్టిన దాన్ని, ఆ ఇన్స్ట్రుమెంట్ ని మంజూష అంటారు. మంజూషాన్ని తీసుకురమ్మంటాడు. 8 చక్రాలు ఉంటే తీసుకొచ్చిన తర్వాత అప్పుడు రాముడు చూస్తాడు, అందులో పాము పడుకుని ఉంటుంది, పాము పెట్టినట్టు ఉంటుంది అందులో ఈ ధనుస్సు. చూస్తాడు, క్షత్రియుడు కదా, ధనుస్సుని చూడగానే ఎక్కువ పెట్టాలనిపిస్తుంది. ఎక్కువ పెట్టంగానే అప్పుడు అది ఎక్కువ పెట్టంగానే పెళ్ళ అది విరిగిపోతుంది. విరిగిపోయి ధనుసు చేయగానే అప్పుడు జనకుడు, దశరథాత్ముడయ్యా, అయినా మానవుడు కాదు, అలాంటి వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెడతావు, మమ్మల్ని పరీక్ష పెడతావు, కావాలని చేసావు విశ్వామిత్ర, ఆయన భగవంతుడు అని చెప్పేసి. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే రాముడు ఎక్కడా నేను దేవుడిని చెప్పడు. ఆయన చేసే పనులు గొప్పతనాన్ని ఆయన దేవుడని గుర్తించే విధంగా చేస్తాడు. కృష్ణుడు ప్రతిసారి నేను దేవుడిని చెప్తాడు, ఎక్కడ పడితే అన్ని నేనే అని చెప్తాడు. రాముడు ఎక్కడా కూడా గొప్పతనం, రామాయణం గొప్పతనం ఏమిటంటే భాగవతం ఒక విధంగా ఉంటుంది, భాగవతం ఎక్కడికక్కడ అన్ని నేనే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడెక్కడ రామాయణంలో ఎక్కడ నేను దేవుడిని చెప్పడు. ఆయన చేసే పనులు, ఆయన ఒక్కొక్క పని చేస్తూ ఉంటే మానవులకి సాధ్యం కాదు అనేటట్టుగా చేసుకుని వెళ్తాడు. ఆయన భగవంతుడు, దశరథాత్మజుడు అని మనం గుర్తించాలి. ఆ విధంగా ఆయన పనులు ఉంటాయి. అలాగే తను కూడా గుర్తిస్తాడు. సో ఇక్కడ అర్హతలు ఏమిటంటే అది, అక్కడ రాక్షసుడు అని రావణుడు చెడ్డవాడు అని ఎక్కడ, ఆయనలో ఉన్న చెడ్డ గుణం ఇది ఒక్కటే, సీతాపహరణ ఒక్కటే రాముని వేలెత్తి చూపించేటువంటి సంగతి. మిగతా ఆయన 4 వేదాలు చదివినటువంటి వాడు, ఎన్నో గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి వాడు, ఎన్నో శాస్త్రాలని అవపోసన పట్టడమే కాదు కొత్తవి ఎన్నో ఆయన కనుక్కున్నటువంటి వాడు. సో ఆయన గురించి ఖచ్చితంగా రేపు దాంట్లో మాట్లాడదాం. ఆయన దగ్గర ఉన్న పుష్పక విమానం గురించి, పుష్పక విమానం గొప్పతనం రేపు మాట్లాడదాం. ఆ పుష్పక విమానం అంటే చాలా మందికి ఓ మాట చెప్పి వదిలేస్తారు. రావణుడు గొప్పతనం, రావణుడి దగ్గర ఉన్న ఇది శివతాండవం కానీ లేకపోతే జ్యోతిష్య శాస్త్రం కానీ ఇవన్నీ రావణుడివే. ఇవన్నీ రావణుడు కనుక్కున్నవే, ఇవన్నీ రావణుడి చేత రచింపజేసినవే. రావణుడేమి ఆషామాషి మనిషి కాదు. రావణుడు గొప్పవాడు కాకుండా పోలేదు. కేవలం సీతా అపహరణ విషయంలోనే, సీతాదేవిని అపహరించిన సంఘటనలు అది కూడా పూర్వజన్మ సుకృతమే. రావణుడిని రావణ బ్రహ్మ అంటాం, ఆయన సద్బ్రాహ్మణుడు. కాబట్టి ఆయన ఎక్కడ తప్పుపడడానికి లేదు. ఆ ఒక్క విషయమే. ఎవరైనా మనం అన్ని గొప్ప పనులు చేసినా ఒక్క చిన్న తప్పు చేస్తే ఈ గొప్పతనం అంతా పోతుందని చెప్పడానికి రావణుడే ఉదాహరణ. కరెక్ట్. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997,